గురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం నమామి గురుపరంపరా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈనాడు మనం తీసుకున్నటువంటి అంశము సామాజిక బాధ్యత. సామాజిక బాధ్యత అంటే ఏమిటి, అది ఎలా నిర్వహిస్తే బాగుంటుంది అన్న విషయం మీద ఈరోజు ముచ్చటించుకుందాం. నేను నా వ్యక్తిగతం, నా శరీరం మంచిగా ఉండాలి, రోజు స్నానం చేయాలి, చక్కగా దుస్తులు ధరించాలి, చక్కగా నేను అందరికీ కనబడేటట్టు సెంటు పూసుకోవాలి, లేకపోతే చక్కగా వస్త్రధారణతో పాటు నేను ఇంకేమైనా అలంకరణలు చేసుకోవాలో అవన్నీ చేసుకోవాలి అని ప్రతి మనిషి అనుకుంటారు. ఇది ఏదైతే ఉందో అది వ్యక్తిగతమైనటువంటి బాధ్యతగా మనం పరిగణించవచ్చు. అదే రకంగా నా భార్య, నా పిల్లలు, నా యొక్క అన్నదమ్ములు, నా తల్లిదండ్రులు వాళ్ళు కూడా చక్కగా ఉండాలి, జీవితం లోపల ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా జీవితం సునాయాసంగా మంచిగా నడవాలి అని అనుకోవటం ఒక కుటుంబ బాధ్యతగా మనం అనుకోవచ్చు. ఇకపోతే సామాజిక బాధ్యత ఏమిటి, సమాజం పట్ల మనకేం బాధ్యత ఉంటుంది అని ఆలోచిస్తే, సమాజం లోపల మనము ఇంట్లో ప్రవర్తించినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో ప్రవర్తించకూడదు. సమాజంలో ప్రవర్తించటానికి సమాజపు యొక్క నియమ నిబంధనలు ఏమిటో తెలుసుకొని తదనుగుణంగా మనం ప్రవర్తించాలి. ఇంట్లో ఒక లుంగీ కట్టుకుంటాడు, ఒక బనీన్ వేసుకొని ఉంటాడు, అట్లానే ఆయన నడి రోడ్డు మీదకి లుంగీ బనీన్ తోటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళేటప్పుడు వస్త్రధారణ చక్కగా నలుగురు చూసినా కూడా ఏ రకంగా కూడా అతని యొక్క అవహేళన చేసే పరిస్థితి లేకుండా ఉండేటట్టుగా వస్త్రధారణ చేయాలి. అదే రకంగా మనము బయట నడిచేటప్పుడు కూడా మనం ఏ దేశంలో ఉన్నామో ఆ దేశపు చట్టాలు ఏమిటి అవి తెలుసుకొని తదనుగుణంగా ప్రవర్తించాలి. ఉదాహరణకు మన భారతదేశం ఉంది. భారతదేశం లోపల రోడ్డు మీద మనం ఎడమ వైపు నడవాలి అనే ఒక నియమం ఉంది. అంటే మనం ఎడమ వైపు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. నీ ఒక సైకిలో, మోటార్ సైకిలో, కారో నడుపుతున్నావనుకో, ఎడమ వైపుకు మళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏ టర్నింగ్ దగ్గర అయినా కూడా వెళ్ళవచ్చు. అక్కడ ఎడమ వైపు ఫ్రీ లెఫ్ట్ అని లేకుండా ఉంటే అక్కడ మాత్రం ఆగాల్సి ఉంటుంది. అదే రకంగా మనం కుడివైపుకు వెళ్ళాలంటే సిగ్నల్ లైట్లను చూసుకోవాలి. సిగ్నల్ లైట్ లోపల మనకు ఆకుపచ్చ లైటు ఇచ్చి మనం పోవటానికి మార్గాన్ని అనుమతించిన దాకా ఎదురు చూసి అప్పుడు మాత్రమే కుడివైపుకు మళ్ళాలి. అది మన యొక్క దేశపు యొక్క చట్టము. అదే అమెరికా లాంటి దేశానికి వెళ్ళామనుకోండి, అక్కడ మనకున్నట్టు దానికి వ్యతిరేకంగా అంటే కుడివైపుకు ఉంటుంది. కుడివైపుకి మనం భారతదేశంలో ఎడమ వైపుకి యథేచ్ఛగా వెళ్తున్నామని అమెరికాలో కుడివైపుకు వెళ్ళొచ్చు, కానీ ఎడమ వైపుకు వెళ్ళటానికి సిగ్నల్స్ చూసుకోవాలి. అందుకనే ఏ దేశంలో ఉంటే ఆ దేశపు యొక్క చట్టము అంటే దాన్ని లా ఆఫ్ ల్యాండ్ అంటారు. ఆ దేశపు యొక్క చట్టాన్ని తెలుసుకొని దాన్ని అనుసరిస్తూ ఉండాలి. నాకు వాక్ స్వేచ్ఛ ఉంది, నేను ఎంతైనా మాట్లాడలేస్తాను అని నడి రోడ్డు మీద మైకు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మనం పెద్దగా మాట్లాడటానికి వీల్లేదు. అట్లా మాట్లాడటం అనేది చట్ట వ్యతిరేకం అవుతుంది. అట్లని మాట్లాడకూడదు అని కూడా అనటానికి వీల్లేదు. నీవు నడి రోడ్డు మీద మైకు పెట్టుకొని మాట్లాడాలంటే అది ఏదో ఒక సందర్భంలో, అంటే ప్రజా ప్రయోజనార్థమై ఏర్పాటు చేసిన ఒక వేదిక మీద నువ్వు చక్కగా మైకులో మాట్లాడవచ్చు. అది కూడా ప్రజలకు ఉపకరించేటువంటి మాటలనే దృష్టిలో పెట్టుకొని మాట్లాడవచ్చు. కానీ ఇంకొక విషయం, మనం నడి రోడ్డు మీద మైక్ పెట్టుకోవటానికి కూడా, వేదిక ఏర్పాటు చేసుకోవటానికి కూడా పోలీసు శాఖ నుంచి సరి అయినటువంటి అనుమతిని తీసుకోవాలి. అది కూడా మన చట్టం ప్రకారమే ఉంటుంది. అటువంటి వాటిని వ్యతిరేకిస్తే చట్టోల్లంఘనే అవుతుంది. కాబట్టి మనం బయట ప్రవర్తించే ప్రతి విషయము కూడా మనము ఆ దేశపు చట్టాలని తెలుసుకొని అవి అనుసరిస్తూ నడవాలన్నమాట. అంటే మనము ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను. మీరెవరికైనా ఒక అప్పు ఇచ్చారు. అప్పు ఇస్తే ఆ అప్పు 3 సంవత్సరాల లోపల మాత్రమే తిరిగి తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. 3 సంవత్సరాలు అయిన తర్వాత దానికి కాలదోషం పడుతుంది. నాకు చట్టం తెలియదు కాబట్టి నాకు ఆ విషయం తెలియదని మనం అనుకుంటే ప్రయోజనం ఉండదు. మనం చేయాల్సినది 3 సంవత్సరాల లోపలే రికవరీ చేసుకోవాలి. అది ఇక్కడ ఉన్నటువంటి చట్టము.
అదే వేరే దేశంలో వేరే రకంగా ఉండొచ్చు. ఆ దేశంలో ఏ రకమైన చట్టం ఉంటే ఆ దేశంలో ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి దాన్ని అనుసరించాలి. మన దేశం లోపల ఉన్నప్పుడు మన దేశపు చట్టాలని మాత్రమే మనం తెలుసుకోవాలి. నేను నా ఇంట్లో ఉన్నటువంటి మురికి నీటిని రోడ్డు మీదకి వదలటానికి వీల్లేదు. రోడ్డు మీదకి వదిలేటందుకు ఎందుకు వీల్లేదంటే, రోడ్డు మీదకి మురికి నీరు పోతే రోడ్డు మొత్తము కూడా అపరిశుభ్రంగా అయిపోతుంది కాబట్టి దానికి మన ప్రభుత్వం అనుమతించదు. మరి నా మురికి నీరు ఎటు పోవాలంటే, మురికి నీరు పోవటం కోసము ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ప్రభుత్వం మనకు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మనకు ఏర్పాటు చేసినటువంటి వనరులను వాటి పరిధి లోపల మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. అదే రకంగా చెత్తా చెదారం కూడా మన రోడ్డు మీద వేయటానికి వీల్లేదు. చెత్తా చెదారం ఏర్పాటు చేసి ఒక చోట ఎక్కడైతే ప్రత్యేక స్థలం ఏర్పాటు చేశారో అక్కడ పోయి మనం చెత్త వేసేటువంటి హక్కు మనకుంది. మనకు హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. మనం ఇంటి నుంచి బయటికి పోయినప్పుడు బాధ్యతల్ని దృష్టిలో ఉంచుకొని హక్కులని ఎంత మటుకు ఉపయోగించుకోగలుగుతామో తెలుసుకొని తదనుగుణంగా హక్కుల్ని పొందాలి. ఈ యొక్క సామాజిక బాధ్యత అనేది మనకు పురాణ కాలం నుంచి కూడా మనకు రామాయణము, మహాభారతము చదివినా కూడా తెలుస్తుంది. శ్రీరామచంద్రుల వారు అరణ్యవాసం ముగించుకొని తిరిగి తన రాజ్యానికి వచ్చాడు. వచ్చినా కూడా ఆయన ముందుగా అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజైన తన సోదరుడు భరతుని అనుమతి తీసుకొని తర్వాతే లోపలికి ప్రవేశించారు. అది ఆయన యొక్క బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన. మనకు రామాయణంలో శ్రీరామచంద్రుడు ఒక ఆదర్శవంతుడైనటువంటి పురుషుడిగా కనబడటమే కాకుండా ప్రతి విషయం లోపల కూడా సామాజిక స్పృహ, కుటుంబ స్పృహ, ప్రతిదీ ఎలా కలిగి ఉండాలనే దానికి ఒక మార్గదర్శకత్వం వహించాడు. అదే భారతంలో కూడా మనకు ఎన్నో సంఘటనలు ఒక సామాజిక బాధ్యతని తెలియజేసేవి కనబడుతున్నాయి. ఒక ఉదాహరణకి శ్రీకృష్ణ పరమాత్మ రాయభారం చేయటానికి వచ్చారు. రాయభారం చేయటానికి వచ్చి అక్కడ ఎవరింట్లో ఉండాలి అనేటువంటి ప్రశ్న ఎదురైంది. అప్పుడు తాను ఏమనుకున్నాడంటే, ఇటు కౌరవులకి అటు పాండవులకి ఇద్దరికీ కూడా ఎవరికి పక్షపాతం కాకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని తెలుసుకొని అప్పుడు విదురుని ఇంట్లో తాను బస చేశారు. అంటే అది సామాజికమైనటువంటి బాధ్యత. కాబట్టి కృష్ణ భగవానుడు తగు జాగ్రత్త తీసుకొని విదురుని ఇంట్లోనే బస చేశారు. అదే రకంగా మనము ప్రతి విషయాన్ని కూడా సామాజిక బాధ్యతను కలిగి ప్రవర్తించటం అనేది అవసరం. ఉదాహరణకు మనం ఒక ప్రభుత్వ ఆసుపత్రికో లేకపోతే ఒక ప్రభుత్వ కార్యాలయానికో వెళ్ళామనుకోండి, అక్కడ ఆ కార్యాలయపు ఉన్నటువంటి నిబంధనలు ఏమిటి అవి తెలుసుకొని దాని ప్రకారం మాత్రమే ప్రవర్తించాలి. అంతేకాని మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించటానికి వీల్లేదు. మనము ఏదైనా ఒక టికెట్ కొనుక్కోవాలి అంటే తప్పకుండా క్యూ పద్ధతిని పాటించాలి. క్యూని మనము మధ్యలో ఆపి మనము పోయి కొనుక్కోవటం అంటే అది చట్టోల్లంఘనే అవుతుంది. అదే రకంగా ప్రతి చోట కూడా మనము సామాజిక స్పృహ కలిగి ప్రవర్తించటం అనేది అవసరం. ఒక న్యాయస్థానానికి వెళ్ళామనుకోండి, న్యాయస్థానం లోపల జడ్జి గారు ఎప్పుడైతే బెంచ్ మీదకి వస్తారో వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి జడ్జి గారికి నమస్కరిస్తారు. అది ఇక్కడ ఉన్నటువంటి చట్ట ప్రకారం అమలు అవుతున్నటువంటి ఒక క్రమశిక్షణ పద్ధతి. నేను న్యాయస్థానానికి కొత్తగా వెళ్ళాను, నాకు ఈ విషయం తెలియదు అని అనటానికి వీల్లేదు. మనం న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పద్ధతి ఏంటో తెలుసుకొని తదనుగుణంగా మాత్రమే ప్రవర్తించాలి. అదే రకంగా ఒక యూనిఫామ్ అంటే ఒకే రకమైనటువంటి వస్త్రధారణ చేయటం, ఇది కూడా మనం తరచూ చూస్తుంటాం. ఒక పాఠశాల లోపల పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి ఆ పాఠశాల యాజమాన్యం నిర్దేశించినటువంటి వస్త్రధారణ చేయటం అనేది తప్పనిసరి. తల్లిదండ్రులు ఆ బాధ్యతను స్వీకరించి ఏ పాఠశాలలో తమ పిల్లలు చదువుకుంటున్నారో ఆ పాఠశాలకు సంబంధించినటువంటి వస్త్రాలను మాత్రమే కొని పంపటం అనేది ఆనవాయితీ. అలా చేయని పరిస్థితి లోపల ఆ పాఠశాల యాజమాన్యం మన పిల్లల్ని
వాళ్ళ పాఠశాల లోపలికి ప్రవేశించటానికి నిరాకరించవచ్చు. కాబట్టి ఎక్కడ ఎట్లా ఉండాలి అనేది తెలుసుకొని అక్కడ ఆ రకంగా ఉండటం సామాజిక బాధ్యత. ఇది మనం ఇంకొక రకంగా కూడా చెప్పవచ్చు. ఎప్పటికెయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తానవ్వక తప్పింపక తిరుగువాడే ధన్యుడు సుమతి. ఎప్పుడు ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో సమాజంలో అది తెలుసుకొని తదనుగుణంగా సమాజం లోపల నేను కూడా ఒక వ్యక్తిని, ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుణ్ణి అని తెలుసుకొని దాన్ని ఆచరించాల్సిన అవసరము ఎంతైనా ఉంటుంది. ఒక రైల్వేలో రిజర్వేషన్ తీసుకున్నాం మనము. రిజర్వేషన్ తీసుకుంటే మనకు కేటాయించినటువంటి సీటు ఎక్కడ ఉన్నదో మనము వెతికి ఆ సీటు మీద మాత్రమే కూర్చోవటమో లేకపోతే ఆ బెర్త్ మీద మాత్రమో పడుకోవటమో చేయాలి. నాకు రిజర్వేషన్ ఉంది కదా, నేను ఎక్కడైనా పోతాను అని మనకు నిర్దేశించినటువంటి స్థలం కాకుండా ఇంకొక కంపార్ట్మెంట్లో ఎక్కి కూర్చునేటందుకు వీలు లేదు. అంటే మనకు ఉన్నటువంటి హక్కు ఎంత మటుకు నియంత్రణగా ఉన్నది అది తెలుసుకొని దాన్ని మాత్రమే మనం హక్కుగా ఉపయోగించుకోవాలి. హక్కుని హక్కులాగా బాధ్యతతో పాటుగా మనం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రోజుల్లోపల మనకు చాలా ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటంటే, మనము రోడ్డు మీద వెళ్తుంటే ఎంతోమంది ఈ యొక్క రహదారికి వ్యతిరేకంగా అంటే రాంగ్ రూట్ ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే అది బాధ్యత రాహిత్యం. ఇది చట్టోల్లంఘనే అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే చక్కగా రోడ్డుకి ఎడమవైపుగా ప్రయాణం చేస్తూ వస్తున్న టూ వీలరే కానివ్వండి, ఒక కారే కానివ్వండి, ఒక బస్సే కానివ్వండి, వాళ్ళు ఒక భావనలో ఉంటారు, నా ఎదురుగా ఏ వాహనం రాదు, ఎందుకంటే ఇది ఒకటే వైపు వెళ్ళేటువంటి రహదారి అని వాళ్ళు కొంచెం వేగంగా కూడా రావచ్చు. అటువంటి సందర్భాల్లో ఇట్లా మూకుమ్మడిగా వచ్చేవాళ్ళు ఎదుర్కోలేక ప్రమాదాలకి గురి కావటానికి ఎంతో అవకాశం ఉన్నది. ఒకటి చూడండి, వాహనం యొక్క సామర్థ్యం కన్నా ఎక్కువ మనుషులు కూర్చోవటం వల్ల వాహనము సరిగా నడవదు. బ్రేక్ ఒకవేళ వేసినా కూడా ఆ బ్రేక్ ఇమ్మీడియట్గా అప్లై కాకపోవచ్చు. రెండవది, తను హెల్మెట్ పెట్టుకోకపోవటమే కాకుండా వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోకుండా ఉండటం వల్ల వాళ్ళు కింద పడితే తలకు ఏమాత్రం ప్రమాదం జరిగినా కూడా అది తీవ్రమైనటువంటి గాయంగా లేకపోతే ప్రాణహాని కూడా కలగటానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నేను ఎలా ప్రయాణించాలి, నాకు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఆ యొక్క హక్కు ఏమిటి, నేను రోడ్డు మీద నా హక్కుని ఎంత మటుకు వినియోగించుకుంటున్నాను, ఏ రకంగా నేను నా హక్కుని ఉల్లంఘిస్తున్నాను అనేటువంటి బాధ్యత కలిగి ప్రవర్తించాల్సిన పని ఉంది. ఇంకా కొన్ని చోట్ల మనం గమనిస్తుంటాం, ఈ యూటర్న్ లోపల ఆ వెదురుగ్గా వచ్చేవాళ్ళు ఇటు కరెక్ట్ డైరెక్షన్లో ఎవరైతే పోతున్నారో వాళ్ళు కొంచెం వేగంగా వెళ్తుంటే అక్కడ ఇద్దరికి ప్రమాదం జరిగి ఎన్నో ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు కూడా మనం నిత్యం రేడియోల్లో, టీవీల్లో, పేపర్లలో చూస్తున్నాం, వింటున్నాం. ఇంకా కొన్ని సిగ్నల్స్ దగ్గర మనం చూస్తూ ఉంటాం. రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు, రెడ్ నుంచి ఎల్లోకి మారినప్పుడు ఆ పక్క వైపు ఉన్నటువంటి వాళ్ళు అది ఆసరాగా తీసుకొని వెంటనే బైపాస్ చేసి వెళ్తున్నారు. దానివల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. సిగ్నల్స్ దగ్గర ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్న విషయం మనందరికీ తెలుసు. దానికి కేవలం సామాజిక బాధ్యత రాహిత్యం వల్లనే నేను అనుకుంటాను. ఏ యొక్క సిగ్నల్స్ దగ్గర ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయో వాటిని గుర్తించి అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్ని కనుక ఏర్పాటు చేస్తే దానివల్ల ప్రజల ప్రాణాలని రక్షించిన వాళ్ళు అవుతారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి మనిషి కూడా బాధ్యతాయుతంగా ప్రభుత్వం నాకు ఏర్పాటు చేసినటువంటి హక్కులు ఏమిటి అవి తెలుసుకొని, నా బాధ్యతలు ఏమిటి అవి కూడా తెలుసుకొని బాధ్యతతోటి హక్కులని మాత్రమే వినియోగించుకోవాలి. హక్కు ఉన్నదని ఎప్పుడు కూడా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించకూడదు. ఇంకా పోతే కొన్ని విషయాలు మనకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. మనము ఒక
చోట చక్కగా అక్కడ నిర్దేశించినటువంటి వేగంతోటే వెళ్తున్నా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే మనము చట్ట ప్రకారం సరి అయిన వేగంతో వెళ్తున్నా కూడా మన వెనక నుంచి వచ్చేవాళ్ళు లేక ముందు నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ వేగ నిర్ధారణ సరిగా లేకపోవటం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ప్రమాదాలు మనము రింగ్ రోడ్ల మీద ఎక్కువగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనదారులు నా వాహనం స్తోమత ఏంటి, అది ఎంత వేగంతో వెళ్తుంది అనేది దృష్టి కలిగి ఉండాలి. ఈ రోజుల్లోపల ఎక్కువ సీసీ ఉన్నటువంటి మోటార్ సైకిళ్ళని మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ఎంతో ప్రమాదకరమైందని అనుకుంటున్నాను. చాలా మటుకు ఎంతోమంది వేగమైనటువంటి వాహనాలు ఉపయోగించి ప్రాణహాని పొందినట్టు కూడా మనకు తెలుసు. ప్రతి వాహనదారుడు తన బాధ్యత ఏమిటి, తన హక్కు ఏమిటో తెలుసుకొని ప్రవర్తిస్తే ప్రమాదాల్ని నివారించవచ్చు. నమస్కారం.